విజయవాడలో లూలు మాల్ ఏర్పాటు ఎందుకు వివాదం అవుతుంది? 2014-19 మధ్య విజయవాడలో లూలు మాల్ ఏర్పాటు చేయాలని ప్రపోజల్ పెట్టారు. కానీ ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో లూలు మాల్ ఏర్పాటు అనేది పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ గవర్నర్పేట 2 డిపోకు సంబంధించినటువంటి ల్యాండ్ని లూలు గ్రూప్కి ఇవ్వడమే ప్రధానంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా అటు ప్రజా సంఘాల నుండి పౌర వేదిక సంఘం నుండి అదేవిధంగా ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడానికి కారణం సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి గవర్నర్పేట 2 డిపోకు సంబంధించినటువంటి పాత బస్టాండ్ అంటారు, ఏలూరు రోడ్డుకు సంబంధించినటువంటి పాత బస్టాండ్ అంటారు. ఈ ప్రాంతాన్ని కేటాయించడం పైన తీవ్ర విమర్శలు వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే లూలు గ్రూప్ అనేది అంతర్జాతీయంగా చాలా పేరున్నటువంటి సంస్థ, దుబాయ్లో ఎక్కువ షాపింగ్ మాల్స్ కలిగి ఉన్నటువంటి సంస్థ. అలాంటి సంస్థ రావడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఆ సంస్థకి ఇవ్వడం ద్వారా ఒక పెట్టుబడి తీసుకురావడం ద్వారా ఇక్కడ విజయవాడ అమరావతి ప్రాంతానికి ఒక పెద్ద మాల్ వస్తుందనే భావనలో ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయిలో ల్యాండ్ ఎలకేషన్ అయితే చేసింది. మీరు చూస్తున్నదంతా కూడా విజయవాడ సంబంధించినటువంటి ఏలూరు రోడ్ ఆనుకున్నటువంటి గవర్నర్పేట 2 డిపోకు సంబంధించినటువంటి ల్యాండ్ మొత్తం 4.15 ఎకరాల భూమిని ప్రస్తుతం లూలు గ్రూప్కి అయితే ఈ మొత్తం ల్యాండ్ని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. జీవో నెంబర్ 137 కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. మొత్తం 2.2 అంటే 2,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ లూలుకు సంబంధించినటువంటి షాపింగ్ మాల్, సినిమా థియేటర్స్ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. 156 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ లూలు గ్రూపు ఇక్కడ తమ సంస్థల్ని ఏర్పాటు చేయబోతుంది. G+3 విధానంలో షాపింగ్ మాల్ అవన్నీ కూడా నిర్మాణం చేయబోతూ ఉన్నారు. మొత్తం 99 సంవత్సరాల పరిమితితో లీజుకి ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ ల్యాండ్ ఇవ్వడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్టీసీ వర్గాలు కూడా దీన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు చీలేటువంటి ప్రాంతం. అంటే ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి ఏలూరు రోడ్డుకి, బందర్ రోడ్డుకి వెళ్ళే ప్రధాన కూడలి ఇది. ఇక్కడ ఈ మాల్ నిర్మాణం చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ పెరిగిపోతుంది, చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుందనేది ఒక వాదన అయితే, రెండోది ఆర్టీసీకి సంబంధించి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, కార్మికులు అంతా కూడా ఎక్కడో గొల్లపూడి అవతల ఖాళీ స్థలం ఉంది, ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలం ఉంది, అక్కడ దీనికి ల్యాండ్ ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడున్న కార్మికులు అక్కడికి వెళ్ళి ఏ విధంగా పనిచేస్తారనేది ప్రధానంగా కార్మికులు, ఆర్టీసీ వర్గాలను వస్తున్నటువంటి వ్యతిరేకత. రెండోది ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ భూమిని ఇప్పుడు ఉన్న పలంగా లూలు గ్రూప్కి ఎందుకు ఇవ్వాలనేది ప్రధానంగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ విజయవాడ లాంటి సిటీలో లూలు లాంటి సంస్థ పెట్టడం ద్వారా పెట్టుబడులు వస్తాయని చెబుతుంది. అదేవిధంగా ఉద్యోగాలు వస్తాయనేది ప్రభుత్వం చెబుతుంది. ఇలా ఖాళీగా ఉంచితే ఏమొస్తుందని ఒక ప్రశ్న ప్రభుత్వ వర్గాల నుండి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ లూలు గ్రూప్ సంబంధించినటువంటి ఇక్కడ మాల్ ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఇబ్బందిని ఇప్పటికే అటు ప్రజా సంఘాలు, కార్మికులు అందరూ కూడా వ్యక్తం చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ ల్యాండ్ అనేది అత్యంత ఖరీదైనటువంటి ల్యాండు. అటు పక్కన ఈ ల్యాండ్ ఆనుకుని అటు ఏలూరు కాలువ కూడా వెళ్తుంది, ఇరిగేషన్ సంబంధించినటువంటి పక్కన కొంత ల్యాండ్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఈ 4 ఎకరాల 15 సెంట్లకు సంబంధించినటువంటి భూమిలో లూలు గ్రూప్కు సంబంధించినటువంటి షాపింగ్ మాల్ ఇవన్నీ కూడా 156 కోట్లతో పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. పెట్టడం ద్వారా ఇంకా ట్రాఫిక్ సమస్య జటిలం అవుతుంది. రెండోది వీవీఐపీ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ఇటువైపు నుంచే వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యలు వస్తాయనేది ప్రధానంగా నగరవాసులు చెబుతున్నటువంటి మాట. దీని బదులుగా సిటీకి అవతల సింగనగర్ పరిసర ప్రాంతాల్లో లేకపోతే ఇతర సిటీకి అవుట్స్కట్స్లో లూలు గ్రూప్ సంబంధించిన సంస్థ పెట్టుబడి పెట్టడం ద్వారా ఖచ్చితంగా లాభం చేకూరుతుంది తప్పితే సిటీ నడిబొడ్డులు ఉన్నటువంటి ఈ ల్యాండ్లో పెట్టడం అనేది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం అనేది ప్రధానంగా ప్రజా సంఘాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ చేస్తున్న ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఇప్పటికే జియోని కూడా విడుదల చేసింది. 99 సంవత్సరాల పాటు లీజుకి ఇస్తున్నామని ప్రకటించింది. మరోవైపు విశాఖపట్నానికి సంబంధించినటువంటి అక్కడ కూడా గతంలో ఆల్రెడీ అక్కడ లూలు గ్రూప్కి ల్యాండ్ కేటాయించారు. తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఎలకేషన్ రద్దు చేసిన ఇప్పటికీ మళ్ళీ కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో కూడా అక్కడ లూలు గ్రూప్కి ల్యాండ్ ఎలకేట్ చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి విజయవాడ నగరం అమరావతి రాజధాని కేంద్రంగా ఉంది. రెండోది విజయవాడ నగరం కొంత ఇరుకుగా ఉంటుంది, ట్రాఫిక్ సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతి
కీలకమైనటువంటి ఈ ప్రాంతంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఇక్కడ లూలు మీకు కనబడుతున్నటువంటి ఈ ప్రాంతంలో లూలుకు సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్ ఎవరిని వచ్చినా ఈ మొత్తం ఏలూరు రోడ్డు జామ్ అవుతుంది. అటు పక్కన బందర్ రోడ్డు కూడా జామ్ అయ్యే పరిస్థితి ఉంటుందనేది ప్రధానంగా వస్తున్నటువంటి అబ్జెక్షన్స్. మరి ఈ అబ్జెక్షన్స్ అన్ని ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇప్పటికే పౌర వేదికను ఒక ఏర్పాటు చేసి అందరూ వామపక్ష పార్టీలు అందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. గతంలో ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ నిర్మాణం చేసినటువంటి పీడబ్ల్యూడీ గ్రౌండ్ స్వరాజ్ మైదానంలో కూడా లూలు గ్రూప్కి ల్యాండ్ అక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ ఏర్పాటు చేయడానికి గతంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో అంబేద్కర్ స్టాచ్యూ స్మృతివనం అన్ని కూడా నిర్మాణం చేసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని ఇప్పుడు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఇంత ఖరీదైనటువంటి ల్యాండ్ని లూలు గ్రూప్కి తక్కువ ధరకి అందులో 90 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సిటీ అవుట్స్కట్స్లో చాలా భూములు ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కేవలం ఈ భూమిని ఎందుకు ఇస్తున్నారని కూడా అబ్జెక్షన్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ జియోని ఇచ్చేశారు, లీజుకి ఇస్తున్నామని ప్రకటించేశారు అధికారికంగా. మంత్రి నారా లోకేష్ కూడా దీని మీద స్పందించారు. ఖాళీగా ఉన్న స్థలాన్ని ఒక పెట్టుబడి తీసుకురావడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది ప్రధానంగా ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి వాదన. కానీ అది ఏదో సిటీ అవుట్స్కట్స్ పెట్టుకోవడం ద్వారా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇక్కడ పెట్టడం ద్వారా అందరూ ఇబ్బంది పడతారనేది ప్రధానంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి అబ్జెక్షన్స్. అంతేకాదు ఇంత ఖరీదైనటువంటి ల్యాండ్ని అంత తక్కువ ఖర్చుకి అన్ని సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వాల్సిన అవసరం ఏముందనేది కూడా ప్రధానంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే లీజుకి ఇచ్చారు కాబట్టి త్వరితగతంగా ఇక్కడ షాపింగ్ మాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయాలనే ప్రపోజల్స్ కూడా పెట్టారు. మరి ఇప్పుడు ప్రజా సంఘాల నుండి కానీ విజయవాడ నగర ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, జీవోని వెనక్కి తీసుకుంటుందా లేకపోతే వేరే ప్రాంతంలో ల్యాండ్ ఎలకేట్ చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ డిపోకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా తిరిగి గొల్లపూడి సమీపంలో ప్రభుత్వ ల్యాండ్ ఉంది, అక్కడికి మారుస్తామని ఒక ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. కానీ దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. మరి ప్రభుత్వం తదుపరి చర్యలు కనుక వెళితే ఇంకా వామపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు ఏ విధంగా ముందుకు వెళ్తే చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ విజయవాడ నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ల్యాండ్ని లూలు గ్రూప్కి ఇవ్వడం పట్ల అయితే పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.